ఈ రోజు క్లైమేట్ చాలా చల్లగా ఉంది మామ. ఎందుకు కానీ బీచ్కి వెళ్ళాలనిపించేసింది. ఇంకా వెళ్ళాలనిపించిన తర్వాత మనం ఆగుతామా? అస్సలు. ఏ మాటగా మాట చెప్పాలి కానీ మామ, మన కాకినాడ బీచ్ అయితే ఇప్పుడు చాలా అప్డేట్ అయ్యింది మామ. ఒకప్పుడైతే పార్కింగ్ ఉండేది కాదు, ఇప్పుడు బైక్స్ కూడా పార్కింగ్ పెట్టేశారు. నేనైతే బైక్ పార్క్ చేసి అలా వచ్చేసా. మా దూలమేనల్లుడు కానీ తీసుకుని వచ్చాం మామ. మేమైతే వీడిని తీసుకొచ్చాం కానీ వీడు కుదురుంటాడమ్మా నమ్మకం నాకైతే లేదు మామ. ఇంకొక హైలైట్ ఏంటంటే మామ, మన కాకినాడ బీచ్ లో దొరకందంటే ఏది ఉండదు మామ. మామ నేను చెప్పింది తినడానికి. ఎందుకో తెలియదు ఈ అమ్మ క్లైమేట్ అంత చల్లగా ఉంటాయి, చీకులు తినాలని చీకుల దగ్గరికి వచ్చేసా మామ. ఒక 3 చీకులు చెప్పాను. చెప్పిన వెంటనే మనోడు అలా బొగ్గుల మీద పెట్టి కాల్చిస్తున్నాడు మామ. కాల్చి అలా దాని మీద కొంచెం లెమన్ వాటర్ జల్లి కారం పొడి జల్లి ఇచ్చాడు మామ. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. టేస్ట్ ఎలా ఉన్నా కానీ అలా బీచ్ని చూస్తుంటే మాత్రం అది ఏ టేస్ట్ అయినా తెలియదు మామ. ఏదైనా అమృతంలా కనిపించిద్ది. అలాంటప్పుడు ఇంకా ఈ చీకుల షాప్ వచ్చింది. ఇంకా మేము అలా ముందుకు వచ్చి కూర్చుని చీకులు తినేసాం మామ. కూర్చోవడానికి మాత్రం భలే రెడీ చేశారు మామ. మన కాకినాడ బీచ్లో సూపర్ ఉంది మామ. అసలు మన బీచ్లో కొంచెం వార్నింగ్గా పెట్టారు మామ, ప్రవేశం లేదని. కానీ అది ఎవరో పాటించట్లేదు. ఇంకా లోనికి వెళ్తున్నారు. అలా వెళ్ళకండి మామ, వాళ్ళు పెట్టింది మన కోసమే కదా. ఒకసారి ఆలోచించండి మీరే. ఇంకా చాలా పెట్టారు మామ. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది. ఫాలో కొట్టుకోండి మామ మన ఛానల్ని.